నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ గారు రచించిన అసలు విషయం అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథను విందామండి. ఈ థ్రిల్లర్ కథలు ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడ్డాయి. ఇప్పుడు అసలు విషయం అనే ఈ కథ మొదలుపెట్టేస్తున్నానండి. అసలేం జరిగిందో చెప్పు అన్నాడు డాక్టర్ రఘునాథ్. చెప్పానుగా, ఏమీ లేదని ఎన్నిసార్లు అడుగుతావు అన్నాడు జగపతి విసుగ్గా. చూడు, ఇది జస్ట్ కళ్ళు తిరగటమని నువ్వు సింపుల్గా కొట్టి పారేస్తే కుదరదు. దీని సంగతి పూర్తిగా తేల్చనిదే నేను నిన్ను ఇంటికి వెళ్ళనివ్వను. మీ ఫ్యామిలీ డాక్టర్నే కాదు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ని కూడా. అన్ని విషయాలు తెలుసుకోవలసిన బాధ్యత నాకుంది అన్నాడు రఘునాథ్ పట్టుదలగా. నేను కాదు, నువ్వు రచయితవి కావాల్సింది. లేనిపోనివి ఊహించుకుని నన్ను చంపుతున్నావు. నిన్న ఈవినింగ్ వాకుకు వెళ్ళాను. కాస్త దూరం వెళ్ళాక కళ్ళు తిరిగినట్లు అనిపించింది. వాంతి అయింది. ఓ మూల కూర్చుని వాంతి చేసుకుంటూ ఉంటే మా ఇంటి పక్కనుండే సుందరం గారు చూసి దగ్గరుండి ఇంటికి చేర్చారు. మా ఆవిడ హడావుడి పడితే నీకు ఫోన్ చేశాను, నువ్వు వచ్చావు అన్నాడు జగపతి. ఇదంతా ఇదివరకే చెప్పావు. నేను తెలుసుకోదలిచింది నిన్న రోజంతా నువ్వేం చేశావు, ఏం తిన్నావు అని అన్నాడు డాక్టర్ రఘునాథ్. అవన్నీ ఎందుకురా? నిన్న నువ్వే అన్నావు కదా, కథలు రాసి రాసి టెన్షన్ ఫీల్ అవుతున్నానని. పైగా మొన్న రిలీజ్ అయిన నవల అంత బాగా అమ్ముడుపోవటం లేదన్న బాధ ఒకటి ఉంది. దానివల్ల అలా అన్నది నిన్న. ఇవాళ నీ టెస్ట్ రిపోర్టులు వచ్చాయి కాబట్టి ఇంకా డీప్గా అడుగుతున్నాను. నోరు మూసుకుని నిన్న జరిగిందంతా తూచా తప్పకుండా చెప్పు. సరే బాబు, చంపక, వివరంగా చెప్తాను. ప్రొఫెషనల్ రైటర్ని కదా, వర్ణన ఎక్కువ కావచ్చు, భరించు. నిన్న పొద్దున్న కాస్త ఆలస్యంగానే లేచాను. భావాని బజార్కి వెళ్దామంది. అక్కడే భోజనం చేద్దామనుకుని కారులో బయలుదేరాము. సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ కొంత చేసుకుని అక్కడ ప్యాకెట్లు పెట్టి బట్టల దుకాణానికి వెళ్ళే దారిలో హోటల్లో దూరాము. అక్కడ రొయ్యల పులుసు బాగా నచ్చి ఎక్స్ట్రాగా తెప్పించాను. స్టమక్ ప్రాబ్లం అన్నావు చూడు, బహుశా ఆ రొయ్యల పులుసు వలన. నీ సొంత తెలివితేటలు ఉపయోగించొద్దు, జరిగింది సాధ్యమైనంత విపులంగా చెప్పు చాలు అన్నాడు డాక్టర్ రఘునాథ్. భవాని బట్టలు బేరం చేస్తూ ఉంటే నేను పక్కనున్న బార్లోకి వెళ్ళి బీరు లాగించాను. ఒకవేళ దానివల్ల వద్దులే, నా గెస్ వర్క్ ఎందుకు. తిరిగి వస్తూ ఉంటే భవాని కారులోనే కూర్చుని సూపర్ మార్కెట్లో సామాన్లు పట్టుకురమ్మంది. అక్కడున్న సేల్స్ గర్ల్కి బుర్ర తక్కువలా ఉంది. అన్నీ ఒకే పేపర్ బ్యాగ్లో వేసి పెట్టింది. నేను బ్యాగ్ ఎత్తేసరికి అది పగిలిపోయి సామాన్లు కింద పడిపోయాయి. గులాబీ మొక్కలకు వేసే పెస్టిసైడ్ ప్యాకెట్ కింద పడి చిరిగిపోతే సణక్కుండా ఇంకోటి పట్టుకొచ్చి ఇచ్చింది చెప్పాడు జగపతి. రఘునాథ్ కనుబొమ్మలు ఎగరేశాడు. జగపతి వాక్ ప్రవాహానికి అడ్డుకట్టి, పెస్టిసైడ్ ఎందుకు కొన్నారు అన్నాడు. భావాని కొంది. అఫ్కోర్స్ నేనే కొనమన్నాననుకో, మా ఇంట్లో గులాబీ మొక్కలకు చీడ పడితేను అన్నాడు. సరే, తర్వాత చెప్పు. తర్వాత ఇంటికి వచ్చాము. నేను 4 రోజుల క్రితం మొదలుపెట్టిన నవల రాస్తూ కూర్చున్నాను. భావాని వంటింట్లో ఏదో సర్దుతోంది. నా ఆలోచనలు నా భార్య మీదకు మళ్ళాయి. ఈ మధ్య మా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ లాంటిది నడుస్తోందిలే. నాకెవరితోనో సంబంధం ఉందేమోనని ఆవిడ అనుమానం. ఆ మధ్య ఓ సినిమా కంపెనీ వాళ్ళు ఊటీ తీసుకువెళ్లారులే, అక్కడెవరితోనైనా తగులుకున్నానేమోనని ఆవిడకు అనుమానం అన్నాడు. నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, విని సంతోషిస్తాం. మీ ఆవిడకు నచ్చ చెప్పి విడాకులు ఇప్పించేస్తా అన్నాడు డాక్టర్ నవ్వుతూ. చాలే, అదేమీ లేదు. పైగా నువ్వొచ్చి నచ్చ చెప్పడం ఒకటి. అసలు ఈ పాటికే గ్రహించి ఉంటావు. నువ్వంటేనే మా ఆవిడకు చిరాకు. విడాకులు ఇమ్మని రికమెండేషన్కి వస్తే చీపురు పట్టుకుంటుంది అన్నాడు జగపతి నవ్వు కలుపుతూ. తెలుసులేవోయ్, అయినా ఆవిడతో నాకేమిటి? భర్త ఫ్రెండ్స్ అంటే ఏ భార్యకు మాత్రం ఇష్టం ఉంటుంది అన్నాడు డాక్టర్. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఆమె ఈ మధ్య ఒంటరిగా ఢిల్లీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు ఆవిడ మీద అనుమానం పట్టుకుంది. తన ఉత్తరాలు చూడబోతే పెద్ద గొడవ చేసేస్తోంది. చాలా ముభావంగా ఉంటుంది. ఇది వరకు నా ఆప్యాయత ఏమీ కనపడటం లేదు అన్నాడు జగపతి. రఘునాథ్ గంభీరంగా తల ఊపాడు. నథింగ్ కెన్ బి రూల్డ్ అవుట్. జగపతి కంగారు పడ్డాడు. నువ్వింకా ఆపు, అలాంటిదేమీ లేదుట. చెప్పానుగా, నేను రాసుకుంటూ ఉంటే అదోలా అనిపించింది. లేచి వంటింట్లోకి వెళ్ళాను. వంటింట్లోకి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, నాకు పని ఉంది అంది భావాని ముభావంగా.
నేను జవాబు చెప్పకుండా ఆమెను చుట్టేశాను. తను కాసేపు స్తబ్దంగానే ఉంది, కానీ నేను ఆమె మెడ వంపుల్లో తలదాచుకుని ముద్దాడటంతో ఆమెలో చలనం వచ్చింది. నన్ను దగ్గరకు లాక్కుంది. చెప్తున్నాడు జగపతి. ఆ, ఇంకా వర్ణన అక్కర్లేదులే. నీపై అనుమానాల గురించి ఏమన్నదో అది చెప్పు చాలు. అదే చెప్పబోతున్నా. ఒకరికొకరం చేరువు కావటంతో అనుమానాలు వాటంతటవే పటాపంచలైపోయాయి. మనిద్దరం ఒట్టి ఫూల్స్. లేనిపోని అనుమానాలతో మన జీవితాలను మనమే దుర్భరం చేసుకుంటున్నాము అంది. ఆ పాటి ఇంగితం ప్రదర్శించావు, అదే చాలు అన్నాను నేను. పోనిలేండి, అక్కడికి మీరే పెద్ద తెలివైన వాళ్ళు అంది. ఆ తర్వాత విషయాలు సెన్సార్ కట్. మొగుడు పెళ్ళాం అన్నాక ఇవన్నీ సహజమే మై డియర్ బ్యాచులర్ ఫ్రెండ్ అన్నాడు జగపతి. ఆ తర్వాత ఏమైందో అది చెప్పు అన్నాడు డాక్టర్ రఘునాథ్ పట్టు వదలకుండా. ఇద్దరం నిద్రలిచ్చేసరికి సాయంత్రం 5 అయ్యింది. ఆగండి, మీకు సూప్ చేస్తానంటూ లేచి వెళ్ళింది. సూపు బ్రహ్మాండంగా కుదిరింది. అది తాగిన ఓ గంటకు నేను ఈవినింగ్ వాకుకు వెళ్ళటం, అక్కడ కళ్ళు తిరిగి పడటం జరిగింది అంటూ ముగించాడు జగపతి. డాక్టర్ రఘునాథ్ వెళ్ళిపోయిన తర్వాత భవానీ అడిగింది, ఆయన లోపలికి రాలేదేమో, నా మీద కోపమా అని. అబ్బే అదేం లేదు, బిజీగా ఉన్నట్టున్నాడు అన్నాడు జగపతి. కాదులేండి, నాకు తెలుసు. అదేమిటో ఆయన తరహానే నాకు నచ్చదు. పోన్లేండి, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటాను. ఎంతైనా మీ ఫ్రెండు, పిలవగానే పరిగెట్టుకొస్తాడు. ఎప్పుడో వీలు చూసుకుని భోజనానికి పిలుద్దాం. అది సరే, ఇంతకీ ఏమన్నాడు అడిగింది. ఏమీ లేదు, అలసట వల్ల కళ్ళు తిరిగాయి అన్నాడు. అన్నాడా? నేను చెప్తూనే ఉన్నాను. ఎందుకు వచ్చిన తాపత్రయం అండి? రచయితగా కావలసినంత పేరు వచ్చింది మీకు. కొత్త వాళ్లతో పోటీ పడి రాయటానికి బుర్ర పాడు చేసుకోవటం ఎందుకు? మనకి పిల్ల పాప లేరు. మా నాన్న ఇచ్చిపోయిన ఆస్తే బోల్డంతుంది. నా పేరుంటేనేం, మీ పేరుంటేనేం, అనుభవించేది మనమిద్దరమే కదా. నా మాట విని కాస్త విశ్రాంతిగా ఉండండి అంటూ ఆరాటపడింది భవానీ. అదైనా 10 రోజులకు జగపతి మళ్లీ జబ్బు పడ్డాడు. మేడ మీద భవానీ నిద్రపోతూ ఉండగా రాత్రి 12 దాటాక ఎటాక్లా వచ్చింది. తన స్టడీ రూమ్లో ఏదో సీరియల్ రాసుకుంటూ ఉండగా తొడల్లో పట్టేసినట్టుగా ఉంటే లేచి నిలబడ్డాడు. పొత్తి కడుపులో మంట. కళ్ళు తిరిగినట్లయి వెంటనే కుర్చీలో కూలబడ్డాడు. 2 చేతులా పొట్ట పట్టుకోబోయాడు. కానీ తల మీద, మెడ మీద చెమట్లు పోయటంతో తుడుచుకోలేకపోయాడు. అంతలోనే వాంతి వచ్చే ఫీలింగ్. కుర్చీ ఇటు తిప్పుకుని వేస్ట్ బాస్కెట్లోకి భళ్ళుమని కక్కుకున్నాడు. అలా ఎంతసేపు అయిందో తెలీదు. కాసేపటికి తేరుకున్నాడు. నొప్పులు కాస్త తగ్గినట్లు అనిపించింది. తాళెత్తబోయాడు. కానీ గదంతా తిరుగుతున్నట్లు అనిపించింది. గొంతులో నుంచి సన్నటి ధ్వని రాబోయింది. చెయ్యడ్డు పెట్టబోతే నోట్లో నుంచి రక్తం వేళ్లకంటుకుంది. అప్రయత్నంగా తల టేబుల్ మీదకు వాల్చాడు. అతి కష్టం మీద టెలిఫోన్ అందుకుని డాక్టర్ నెంబర్ తిప్పగలిగాడు. డాక్టర్ వచ్చి బెల్లు కొట్టేదాకా భవానీ లేవలేదు. ఆయనను చూస్తూనే తెల్లబోయింది. ఏమైంది అంటూ. మీ ఆయన పరిస్థితి ఏమీ బాగాలేదు, మీకు మాత్రం ఏమీ తెలియనట్టుగా ఉంది అన్నాడు రఘునాథ్ పరుషంగా. ఆయన నన్ను పిలవనే లేదు, నాకేమీ తెలియదు, ఇంతకు ఏమైంది అంది భవానీ నొచ్చుకుంటూ. డాక్టర్ సమాధానం చెప్పలేదు. విసురుగా జగపతి స్టడీ రూమ్లోకి వెళ్ళాడు. డాక్టర్ని చూస్తూనే జగపతి లేచి నిలబడబోయాడు, కానీ తూలిపడిపోయాడు. నువ్వు కదలక అంటూ రఘునాథ్ అతని దగ్గరికి వెళ్ళి అతని పట్టుకుని సోఫా దాకా లాక్కొచ్చాడు. పడుకోబెట్టి భవానీ కేసి చూశాడు. ఆమె మొహం మీద క్రీము దట్టించి ఉంది. పల్చటి నైట్ గౌన్, ఖరీదైన పెర్ఫ్యూమ్. నిద్ర మత్తు వదిలిందేమో, కళ్ళు విప్పార్చి చూస్తోంది. డాక్టర్ తన కేసి చూడటం గమనించి బట్టలు సర్దుకుంటూ ఏదో అడగబోయింది. కానీ డాక్టర్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. కాస్త వేడినీళ్ళు, తువ్వాలు, గ్లాసులో మంచినీళ్ళు అన్నాడు అతి కటువుగా. డాక్టర్ రఘునాథ్ జగపతిని స్పృహలోకి తెచ్చేసరికి గంట పట్టింది. అంతసేపు భవానీ అక్కడే ఉండి సహాయం చేస్తూనే ఉంది. తెల్లవారుజామున 3 గంటలకు జగపతి మామూలు మనిషి అయ్యాడనవచ్చు. థ్యాంక్స్ చెప్పబోతూ ఉంటే వారించి, రేపు పొద్దున్న హాస్పిటల్కి రా, టెస్టులు చేయించాల్సినవి ఉంటే చేయిద్దాం అన్నాడు డాక్టర్ రఘునాథ్. డాక్టర్ని పంపించి భవానీ భర్త వద్దకు వచ్చి దిగాలుగా కూర్చుంది. భయం వేసిందా డార్లింగ్ అన్నాడు జగపతి నీరసంగా నవ్వుతూ. భవానీ తన నైట్ గౌన్ కోసతో అతని ముఖం తుడిచింది. మళ్ళీ దాని గురించి బెంగ పెట్టుకోకండి, చెబితే వినరు. ఫోన్ మీ పక్కనే ఉంది కాబట్టి సరిపోయింది, కానీ నాకు తెలియకుండానే అఘాయిత్యం జరిగిపోయేది. ముందు మీకు కావలసింది రెస్ట్, వచ్చి పడుకోండి అంటూ అతన్ని పడక గదికి తీసుకువెళ్ళింది.
మర్నాడు పొద్దుట 8:30కు డాక్టర్ రఘునాథ్ విజిట్కి వచ్చేటప్పటికి జగపతి నిద్రలేచాడు. కానీ చాలా అలసటగా ఉన్నాడు. ఇంజెక్షన్ చేయించుకుని ఒళ్ళెరగకుండా పడి నిద్రపోయాడు. మళ్ళీ మిట్ట మధ్యాహ్నానికి మెలకు వచ్చింది. నీరసం ఉన్నా మనసులో హుషారుగా అనిపించింది. గడ్డం గీసుకుని స్నానం చేసి బట్టలు వేసుకుంటూ ఉండగా భావాని వచ్చింది కిచెన్లో నుంచి. మీరు లేచినప్పుడు నన్ను పిలవరేం, ఇలాగే ఏదో చేసి కొంప తీస్తారు అంటూ చివాట్లేసింది. భయపడక, నేను పూర్తిగా రికవర్ అయ్యాను, వెళ్ళి ఓ పెగ్గు వేసుకుని వస్తే మామూలు మనిషిని అయిపోతాను, నిన్న రాత్రి బాకాయి తీర్చేస్తాను అన్నాడు జగపతి భావాని బొగ్గగిల్లుతూ. సిగ్గు లేకపోతే సరి, అతివృష్టి అనావృష్టి అంటారు దీన్నే. ఈ మధ్యదాకా ఏమైపోయిందో ఈ ప్రేమ అంది అలక నటిస్తూ. మబ్బు విడిచిన ఎండ ఎలా ఉంటుందో తెలియదా, తెలియకపోతే చూపిస్తా పట్టు అంటూ ఆమెను దగ్గరకు లాగి ముద్దాడబోతూ ఉండగా ఫోన్ మోగింది. కబుర్లు పెట్టు కూర్చోకండి, భోజనం వడ్డించేస్తున్నాను, చల్లారిపోతుంది అంటూ గదిలో నుంచి వెళ్ళిపోయింది భావాని. అయితే నిద్ర లేచావన్నమాట, అలాగే శాశ్వతంగా కునికేస్తావనుకున్నాను అన్నాడు డాక్టర్ రఘునాథ్ ఫోన్లో. నువ్వక్కడికి అడ్డుపడ్డావుగా, ఇప్పుడు భోజనానికి అడ్డుపడ్డావంటే మాత్రం మా ఆవిడ ఊరుకోదు అన్నాడు జగపతి వెక్కిరింతగా. నువ్వు భోజనం చేయలేదు కదా అంటూ ఆదుర్దాపడ్డాడు డాక్టర్. ఏం అడిగాడు. నేను నిన్ను పరగడుపుని టెస్ట్ చేయాలి, వెంటనే నా హాస్పిటల్కి రా. డాక్టర్ బలవంతం వల్ల వెళ్ళక తప్పలేదు. భవాని వరండాలో వెయిట్ చేస్తూ ఉండగా డాక్టర్ జగపతి నాలుక నాడి అన్నీ పరీక్షించాడు. వంగి కాగితం మీద రాసేటప్పుడు, ఇదిగో జగపతి, నీ తాలూకు సామాన్ ఒకటి ఉంది ఇక్కడ, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళు అన్నాడు ఓ మూల చూపిస్తూ. అది వేస్ట్ పేపర్ బాస్కెట్. అదెందుకు తెచ్చావు అన్నాడు జగపతి విస్తుపోతూ. రచయితవి, ఆ మాత్రం ఊహించలేవా? నువ్వు వాంతి చేసుకున్న పదార్థం పరీక్షించాలంటే దాంట్లోనే ఉంది. అది మెటల్ది కాబట్టి నా పని సులభమైంది. మీ ఆవిడ లోపలికి వెళ్ళగా చూసి నా కారులో పెట్టేసుకుని తెచ్చి టెస్ట్ చేశాను అన్నాడు. జగపతి అయోమయంగా చూశాడు. ఈ మిస్టరీ ఏమిటి రఘు, అసలు నీ ఉద్దేశం ఏమిటి, ఈ ఇన్వెస్టిగేషన్ ఏమిటి అన్నాడు ఆందోళనగా. అవన్నీ క్రమంగా నీకే తెలుస్తాయిలే. నిన్నేం తిన్నావు అది చెప్పు ముందు. ఇంట్లోనే తిన్నావా బయట అడిగాడు. ఇంట్లోనే. రాత్రి కాసేపు ఎక్కువ మేలుకోవాలంటే భావాని సూప్ చేసి ఇచ్చింది. అది ఇచ్చేసి వెళ్ళి పడుకుంది. కానీ దానివల్ల ఇంత ఉపద్రవం. జగపతి, సూప్ తాగాక 1 గంటకు నీకు వాంతి వచ్చింది. దాంట్లో చాలా భాగం ఈ బాస్కెట్లో ఉంది. ఉన్నదాన్ని అనలైజ్ చేసి చూసినా దాని ప్రకారం నువ్వు పెద్ద మొత్తంలో ఆర్సెనిక్ తీసుకున్నట్టు తెలిసింది అన్నాడు డాక్టర్ గంభీరంగా. జగపతి ముఖం పాలిపోయింది. ఆర్సెనిక్ ఎంతటి భయంకరమైన విషయమో అతనికి తెలియంది కాదు. పెద్ద మొత్తంలో కూడా అంటున్నావు, అది నా పొట్టలోకి ఎలా వచ్చింది? కూరగాయల మీద ఎరువులు స్ప్రే చేస్తున్నారుగా ఈ మధ్య, వాటిల్లో. అది కాదు జగపతి, ఇంకో విషయం గుర్తుంచుకో. 10 రోజుల క్రితం కూడా నీపై జరిగింది విషప్రయోగమే. ఈసారి డోస్ ఎక్కువైంది, అంతే తేడా. కాస్త ఆగి నెమ్మదిగా అన్నాడు డాక్టర్. 2 సార్లు నువ్వు తిన్నది ఇంట్లోనే. డాక్టర్ సూచిస్తున్నది ఏమిటో అర్థం చేసుకోలేనంత మూర్ఖుడు కాదు జగపతి. రఘు, నువ్వు చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పు. ఒకవేళ నా భార్య నన్ను విషప్రయోగంతో చంపుదామని చూస్తుందని అన్నావో నీ నాలుక పీకేస్తాను. మధ్యలో కాస్త కలతలు వచ్చాయన్నమాట నిజమే. ఆమెకు నా మీద అనుమానం వచ్చిందన్నమాట నిజమే. కానీ నన్ను చంపేటంత నీచురాలు కాదామె. నువ్వంటే ఇష్టం లేదు కదా అని ఆమె మీద అభండాలు వేయటం మొదలు పెడితే జన్మలో నీ ముఖం చూడను. అంతేకాదు, ఈ విషయం నువ్వు పోలీసులకు చెప్పే సాహసం చేస్తే నిన్ను చంపడానికి కూడా వెరవను. అసలు ఆర్సెనిక్ ఎక్కడ దొరుకుతుంది భావానికి అన్నాడు కోపంగా. మీ ఇంట్లో చూశాను, గులాబీ మొక్కల ఎరువు చెప్పాడు రఘుపతి. కొన్నది తనే కావచ్చు కానీ తెమ్మనేది నేను అంటూ అరిచాడు జగపతి. నువ్వు ఒక అందుకు తెమ్మంటే ఆమె మరొక అందుకు తెచ్చుండొచ్చు అన్నాడు డాక్టర్ నిర్లిప్తంగా. జగపతికి వెర్రి కోపం వచ్చింది. చీత్కారంగా డాక్టర్ కేసి చూసి, నీ మొహం చూస్తేనే పాపం అంటూ వచ్చేశాడు. కానీ డాక్టర్ మొహం చూడాల్సి వచ్చింది జగపతికి 15 రోజులు తిరగకుండానే. అతను సుందరం గారు ఈవినింగ్ వాక్ నుండి తిరిగి వచ్చేసరికి భావాని హాల్లో నేల మీద పడి ఉంది, కదలకుండా మెదలకుండా. నాడి అందటం లేదు. ఇక గత్యంతరం లేక డాక్టర్ రఘునాథ్ని పిలవాల్సి వచ్చింది.
డాక్టర్ వచ్చి పెదవి విరవటంతో పాటు టీపాయ్ మీద ఉన్న కాఫీ కప్పుల్లో అడుగున ఉన్న పదార్థాన్ని పరీక్షించాడు. వాకుకు వెళ్ళబోయే ముందు, నువ్వు మీ ఆవిడ మీ ఇద్దరు తాగింది వీటిల్లోనే కదూ? ఒక దాంట్లో విషం ఉంది, మరొక దాంట్లో లేదు. నీ భార్య నీ మీద మళ్ళీ విషప్రయోగం చేయబోయింది. కానీ పాపం చివరి క్షణంలో పొరపాటు పడింది. కాఫీ తాగబోతూ ఉంటే ఎవరైనా వచ్చారా అడిగాడు. అవును, తను కాఫీలు తెచ్చేసరికి సుందరం గారు వచ్చి పిలిచారు అన్నాడు. ఆ హడావిడిలో మంచి కప్పు నీకిచ్చి అనుకోకుండా విషం కప్పులో నుంచి తను తాగేసింది. గంట అయ్యేసరికి ప్రాణాల మీదకి వచ్చింది. నువ్వు ఇంట్లో లేవు కాబట్టి కాపాడేవారు లేరు. తను చేసిన పనికి దేవుడు సరైన శిక్ష విధించాడు అన్నాడు డాక్టర్. జగపతికి పట్టరాని దుఃఖం వచ్చింది. డాక్టర్ని పట్టుకుని ఏడ్చాడు. నిన్ను అనుమానించినందుకు క్షమించు. భావాని ఇలాంటిదని కల్లో కూడా అనుకోలేదు రాఘు. ఇప్పుడు నా పరువు తీసేసింది. ఇప్పుడు ఇదంతా పేపర్లో వస్తే? నువ్వు దాని గురించి భయపడక. లాస్ట్ టైం విషప్రయోగం జరిగినప్పుడే నువ్వు వద్దన్నా నేను పోలీసు సూపరింటెండెంట్ ఒక ఆయనకు ఇది సంగతని చెప్పాను, హెచ్చరించాను కూడా. నీకేదైనా జరిగితే ఆమెను గట్టిగా అడగమని. చివరికి తను తీసుకున్న గోతిలో ఆమె పడింది. నీ పరిస్థితి అర్థం చేసుకుంటాడు ఆయన. కేసు గీసు లేకుండా చూస్తాడు. నేను న్యాచురల్ డెత్ అని రాసిచ్చేస్తాను అన్నాడు డాక్టర్ సానుభూతిగా. జగపతి మరొకసారి అతన్ని పట్టుకుని ఏడ్చాడు. 3 వారాల తర్వాత కానీ జగపతి మొహం మీద చిరునవ్వు మొలవలేదు. అది ఊటీలో. జూనియర్ ఆర్టిస్ట్ కుమారి అతన్ని అల్లుకుపోతూ, ఇప్పటి నుంచి నా చేత కథలు రాయించండి. మీ ఆవిడ్ని అడ్డు తొలగించుకుని ఆవిడ ఆస్తిని నా అందాన్ని ఎలా కొల్లగొట్టాలో బ్రహ్మాండమైన ఐడియా చెప్పింది నేనేగా అన్నప్పుడు, ఐడియా చెప్పడానికేంలే, రెండోసారి డోస్ ఎక్కువైపోయింది. కాస్తుంటే నీ కౌగిట్లో కాదు, స్వర్గంలో రంభ కౌగిల్లో తేలేవాణ్ణి అన్నాడు జగపతి కుమారిని ఆక్రమిస్తూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.